నమస్తే అండి. నేను మీ రూపాయి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగానే ఉన్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చి సండే రోజు అయితే షూట్ చేసిందండి. సో సండే ఎలా గడిచింది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు పొద్దున్నే లేవగానే ముందైతే ఫ్రెష్ అయ్యానండి. సో తర్వాత ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను. ఎప్పుడు కూడా నైటీలతో వీడియో చేస్తే ఏం బాగుంటాయని చెప్పి ఈరోజు పొద్దున్నే లేవగానే ముందు స్నానం అయితే చేసుకుని డ్రెస్ అయితే చేంజ్ చేసేసాను. నిజం చెప్పాలంటే మా బొడ్డది పైప్ పెట్టి తడిపేసింది అనమాట. నైటీ తడిసిపోతాను, ఇంకా ఎలాగో తడిసిపోయాను కదని స్నానం చేసి డ్రెస్ వేసుకున్నాను. ఈరోజు పొద్దున్నే లేవగానైతే కొంచెం బట్టలు ఉంటే ఉతికేసి అంట్లు కడిగాను. ఇంతలో మా బుడ్డది లేస్తేను వాటర్ వేసి పైప్ ఇచ్చాను అనమాట, నీళ్ళు పడుతుందని. పక్కనే అంట్లు కడుగుతున్నా నా మీద అయితే తీసుకొచ్చి పైప్ పెట్టింది, ఇంకా తడిసిపోయాను అనమాట. సో అది నిజంగా రియల్గా. నెక్స్ట్ టైం ఇక్కడ అప్పుడే రేణు లేచింది. రేణు లేచిన తర్వాత మొత్తము పక్కలన్నీ కూడా ఎత్తేస్తున్నా. మా వారేమో మార్కెట్కి వెళ్ళారనమాట, ఇంకా తను రాలేదు. ఈరోజు సండే కదా, ఇంకా నాన్ వెజ్ ఏదైనా ఉండిద్ది. అది కాకుండా తిరుపతి మేము వెళ్తాము అనుకుని అంటే క్లీనింగ్ చేస్తాం కదా, సో క్లీనింగ్ చేసిన ముందు రోజు నుంచి ఇప్పటి వరకు ఇంట్లో నీసు ఉండలేదన్నమాట, నాన్ వెజ్ ఏమీ కూడా. అందుకని ఇంక ఈ సండే అయితే నాన్ వెజ్ తీసుకొస్తానన్నారు. తను వచ్చేలోపు ఇంకా అంట్లు కడిగేస్తాను, బట్టలు కూడా ఉతికాను కదండి. సో ఇంకా మిగతా ఏవైనా పనులు ఉంటే తను వచ్చేసరికి చేసుకుంటాను అనమాట. ఇక్కడ బట్టలు అయితే కుర్చీ మీద పెట్టేస్తాను. ఇంతలో కొంచెము చినుకులు చిన్నగా పడుతున్నాయని చెప్పి బట్టలు తీసుకొచ్చి కుర్చీతోటి అలాగా పంచలో పెట్టేస్తాను. ఇంకా తీరా చిన్న చినుకులతో ఆగిపోయింది, ఏం పెద్ద వాన ఏమీ రాలేదు. అయితే బట్టలన్నీ తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి ఇల్లంతా కూడా ఊడ్చేస్తాను. ఇంకా బయట పంచ చుట్టూ సరౌండ్ మొత్తం కూడా ఊడ్చేస్తే సరిపోయిద్ది. ఈ మధ్య నా పద్ధతి ఎలా ఉందంటే, ఎక్కువ బట్టలు ఉన్నాయి అనుకోండి, ముందు రోజు సాయంత్రము కొంచెం బట్టలు అయితే ఉతికేస్తున్నాను, ఇంకా మిగతా బట్టలు మార్నింగ్ ఉతుకుతున్నాను. అన్నీ ఒకేసారి ఉతికితే చాలా టైం పట్టిద్ది. అది కాకుండా మార్నింగ్ ఏంటంటే పిల్లల స్కూల్ ఉంటుంది, పైగా ఉదయం చాలా పని ఉండిద్ది కదా, అందుకని చెప్పి సాయంత్రం చేసి చాలా వరకు అయితే క్లియర్ చేసుకుంటున్నా. కాకపోతే మాకేంటంటే సాయంత్రం పూట నైట్ టైం అలా అయితే అంటే నైట్ టైంలో అండి, నైట్ అన్నం తిన్న తర్వాత అంట్లు కడగరనమాట ఇటు సైడు. ఇంకా నాకు కూడా అదే అలవాటు అయిపోయింది. కానీ కొన్నిసార్లు మాత్రం ఇంకా నేనైతే చేసుకుంటాను, పని ఎక్కువగా అనిపించినప్పుడు, అంటే మార్నింగ్ ఎక్కువ పని ఉండిద్ది అన్నప్పుడు ఇంకా నైటే చేసుకుంటాను. కాకపోతే ఇక్కడ ఎవ్వరు కూడా నైట్ టైం అసలు అంట్లే కడగరు అనమాట, కానీ మనం మాత్రం అలా కాదు. ఈ విషయం మీద నాకు కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి అనమాట. నైటే చేసుకుంటే ఉదయానికి కొంచెం పని తక్కువగా ఉంటుంది కదా సిస్టర్, తొందరగా అయిపోతుంది కదా అని. సో రీజన్ అయితే ఇదనమాట అండి. చేసుకుంటాను, కాకపోతే పని ఎక్కువగా అనిపించినప్పుడే. బయట వరండా మాత్రం నాకు ఇంట్లో ఊడుస్తాను చూడండి, ఆ చీపురుతో ఊడిస్తే చాలా టైం పట్టిద్ది. అదే ఈ పుల్లల చీపురుతో అనుకోండి ఒక్క 2 నిమిషాలు కూడా పట్టదనమాట, తొందరగా అయిపోయినట్టు అనిపించిద్ది. చూస్తున్నారు కదా, అందుకనే నేను చీపురు అరిగిపోయిందంటే చాలు ఇలా పెద్ద చీపురు ఒకటి తెచ్చి పెట్టుకుంటా. బయట ఓడవడానికి అయితే ఇదే కొంచెము పని తొందరగా అయిపోయిద్ది, లేదంటే ఈ చివరి నుంచి ఆ చివరికి చుట్టూ ఊడ్చేసరికి చాలా టైం పట్టిద్ది. మరోవైపు ఏమో బొడ్డదేమో నా చుట్టూ తిరుగుతుందనమాట, అమ్మ బొమ్మలు పెట్టని చెప్పి. ఇంకా నేను ఇప్పుడు బొమ్మలు పెట్టానంటే అది ఎప్పట్లో ఆపరు, ఇంకా కంటిన్యూ చేస్తూనే ఉంటారనమాట. అందుకని కాసేపు ఆడుకో, తాతయ్య వారి ఇంటికి వెళ్ళిరా, అది ఇదని చెప్తా ఉండ. తర్వాత ఏమో ఇక్కడ వాకిలు మొత్తం కూడా ఉడ్చేసానండి. సో ఫైనల్గా ఇల్లు వాకిలు మొత్తం కూడా ఉడ్చేసాను. నెక్స్ట్ వచ్చి ఇంకా బట్టలు ఆరబెడుతున్నాయి ఇక్కడ. ఇందులో కొన్ని బట్టలు అయితే ఉదయం ఉతికినాయి, కొన్ని ఏమో నిన్న సాయంత్రం అదే నైట్ ఉతికానని చెప్పాను కదండి. కొన్ని అయితే ఆరబెట్టేస్తాను అనమాట, పిల్లల బట్టలు చిన్నవన్నీ కూడా. ఇంటి పక్కన తీగ ఉంటేనే తీగ మీద పడేస్తాను, పెద్ద మాత్రమే కుర్చీ మీద వదిలేసి ఇంకా మిగతా ఈరోజు ఉతికినవి అన్నీ కూడా అయితే ఆరబెట్టేస్తున్నా. ముందు రోజు ఎప్పుడు బట్టలు ఉతుకున్నా సరే ఖచ్చితంగా కంఫర్ట్, సాఫ్ట్ టచ్ ఇట్లాంటి ఏదో ఒకటి అయితే పెడతాను, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే వాసన వచ్చింది కదా. నైటే అసలు ఆరబెట్టేసేదాన్ని, కాకపోతే వర్షం ఎటు నుంచి వచ్చిద్దో తెలియదని భయానికి ఇలా అయితే కుర్చీ మీద వదిలేస్తాను. ఇంక ఇంటి పక్కన మాత్రం అక్కడ వర్షం వచ్చినా సరే బట్టలు ఏమీ తడవన్నమాట, అందుకని అక్కడ తేక్కి పెట్టినంత వరకు బట్టలన్నీ కూడా ఆరబెట్టేస్తానండి. సో ఇలా అనమాట, ఒకదాని మీద ఒకటి అయితే వేసేసాను, చాలా బట్టలు అనమాట. కొంచెమైనా గాలి ఆడితే వాసన అది రాదని చెప్పి, కాకపోతే కంఫర్ట్ పెట్టాను కదా, మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా తీసుకువెళ్ళి బయట ఆరపెట్టేసి, ఇక్కడ చూసారు కదా సిక్కు కోలం ముగ్గులు సగమే పెట్టాను, ఇంకా మిగతా సగం ఉందన్నమాట అవి పెట్టడానికి. నిజంగా అండి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు తల దించుకునేలా ఉంటాయి, కొన్నిసార్లు తల ఎత్తుకునేలాగా అనిపిస్తాయి అనమాట. నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో అందరూ నన్ను చులకనగా చూసేటప్పుడు నాకైతే అసలు చాలా భయం వేసేది అనమాట, తప్పించుకునేదాన్ని ప్రతి విషయంలో కూడా. కానీ ఇప్పుడు అలాంటిది నేను ఎంత ధైర్యంగా ఉన్నానంటే, నేను ఛానల్ పెట్టిన స్టార్టింగ్లో ఏంటంటే అందరూ ఏదైనా వీడియో తీస్తున్నానంటే చాలు ఏదో నేరం ఘోరం చేసినట్టు, అమ్మో వీడియో తీస్తున్నావా అని చెప్పి పక్కకి వెళ్ళిపోయేవారు అనమాట, అంటే ఇష్టపడేవాళ్ళు కాదు. అప్పుడు నాకు చాలా బాధ అనిపించేది.
అటువంటిది ఇప్పుడు ఏవైనా వీడియోస్ తీస్తున్నానంటే చాలు ముందొచ్చి ఉంటున్నారనమాట. ఎందుకంటే ఇప్పుడు అంతో కొంచెమైనా సక్సెస్ అయ్యాను కదా, అప్పుడన్న మాటలు ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి వీడియో తీయొద్దని, నేను ఇంకా వాళ్ళని పూర్తిగా అసలు ఎందులో కూడా చూపిననమాట, పూర్తిగా స్కిప్ చేసేస్తాను. ఎందుకంటే అప్పుడంటే స్టార్టింగ్ కదా కొంచెం బాధ అనిపించేది, కానీ ఇప్పుడు మన వీడియోస్ చాలామంది ఇష్టపడుతున్నారు, చాలామంది అయితే మంచిగా మెచ్చుకుంటున్నారు. సో ఎందుకు భయపడాలి, ఎందుకు ఒకరు ఏదో అన్నారని బాధపడాలి. ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే మనకి కూడా ఒక మంచి అవగాహన అయితే వస్తుంది జీవితం మీద. అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళ మాటలు అసలు మనం ఏమాత్రం కూడా పట్టించుకోకూడదు. నాకైతే అది బాగా అర్థమైందండి. ఇంక ఇక్కడ పక్కన అయితే పూలు కోస్తున్నారు. ఇంకా మా బొడ్డ చూసి ఎంత గట్టిగా అరుస్తుందో, బీపీ వచ్చేసినట్టుంది దీనికి. ముఖ్యంగా మన జీవితము సంతోషంగా ఉండాలంటే మెయిన్ పాటించాల్సినవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇరుగు పొరుగు వాళ్ళతో కమ్యూనికేషన్ వీలైనంత తక్కువ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఎవరితో కూడా ఎక్కువగా అయితే అటాచ్ అవ్వకూడదు. మన లిమిట్స్లో మనం ఉండాలి. అలానే వాళ్ళని కలుపుకోకూడదని కాదు, కలవాలి. కాకపోతే దానికంటూ ఒక లిమిట్ పెట్టుకోవాలి. పద్దాక వెళ్ళి అవతల వాళ్ళ దగ్గర కూర్చొని సోది చెప్తాను చూడండి, అవన్నీ దేనికి పనికిరాని మాటలన్నమాట. ఆ టైంలో మన గురించి మనం ఏమైనా ఆలోచించుకొని ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఆ ఆలోచనలు మనకి మంచి ఇన్కమ్ సోర్స్ వైపు అయితే వెళ్తాయి. కానీ అలా కూర్చొని ఊరికనే మాటలు చెప్పడం వల్ల ఏమీ రాదు. ఇది ఫస్ట్దండి. సో ఫస్ట్ అయితే దీన్ని అయితే మనము మన దృష్టిలో పెట్టుకోవాలి. నేను కూడా అందరితో మాట్లాడుతాను, అందరితో కలుస్తాను, బాగానే ఉంటాను. కాకపోతే ఎవరితో కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయను అనమాట. ఏదో ఒక 5-10 నిమిషాలు అంతవరకే, అంతకుమించి ఎక్కువగా ఎవరితో కూడా. ఎందుకంటే అవన్నీ కూడా మనకు అనవసరమైన మాటలు, సోది అంతే, ఇంతకుమించి ఏమీ ఉండదు. ఏదైనా ఇంపార్టెంట్ విషయము మనకు ఉపయోగపడుతుందంటే తప్ప ఇంకా అది మనకు పనికిరాదు అనుకుంటే దాన్ని అక్కడితో వదిలేసి వచ్చేస్తేనే మంచిది. సో ఫస్ట్ అది. ఇంకా నెక్స్ట్ వచ్చి అయితే మన ఇంట్లోనే మన ఫ్యామిలీ మెంబర్స్తో, ఇది ఇరుగు పొరుగు వాళ్ళతో అయిపోయింది కదా, మన ఫ్యామిలీ మెంబర్స్తో మనకేంటంటే ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒకరు ఎదుగుతుంటే ఒకరు ఓర్చుకోలేరు ఉంటారు చూడండి. అది ఎక్కువగా కుటుంబంలోనే ఉంటారనమాట బయట వాళ్ళకంటే. బయట వాళ్ళ లోపల ఏదైనా సరే బయటకు అయ్యి సలహాలు ఇస్తారు, కానీ మన ఇంట్లో వాళ్ళు అక్కడే కక్కేస్తారనమాట. అదొకటి. అలానే చిన్నవి గోరుతో పోయే వాటిని గొడ్డల వరకు తెచ్చుకోకూడదు. అలాంటివి కొన్ని చూసి చూడనట్టు వదిలేసుకుంటూ నవ్వుతూ వెళ్ళిపోతేనే మంచిది. ఎక్కువగా మనము అదే మరీ ఎక్కువగా సహనం కోల్పోతే తప్ప మరీ చిన్న వాటికి అస్సలు గొడవలు పెట్టుకుంటా మన ఫ్యామిలీలో మన గొడవలు అయితే బయట వాళ్ళకి చూసే వాళ్ళకి చాలా అదేంటి వికృత ఆనందం అంటారు కదా, అది కొంతమందిలోకి వచ్చేసిద్ది అనమాట. కావాలని వాళ్ళే మళ్ళీ ఇన్వాల్వ్ అయ్యి పుల్లలు పెట్టడానికి కూడా చూస్తారు. ఇంటి గుట్టు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళకూడదు 4 గోడలు దాటి. అలా ఎప్పుడైతే మన ఇంటి గుట్టు బయటికి వెళ్తుందో అప్పుడే మనము నలుగురికి మన గురించి మాట్లాడే అవకాశాన్ని ఇచ్చినట్టు అవుతామండి. అంటే మన గురించి మనమే చులకన చేసుకున్నట్టు అనమాట. అదే మనమే ఇంట్లోని మన వాళ్ళని దగ్గర పెట్టుకొని ఇంట్లోనే చర్చించుకుంటే సమస్య పరిష్కారం అయిపోయిద్ది. ఆ మాత్రానికి ఇదిలో పడి ఇప్పుడు అసలు న్యూస్ చూడాలంటేనే ఎంత భయం వేస్తుందంటే, నాకున్న ఇంకో దరిద్రమైన అలవాటో మరి మంచి అలవాటో తెలియదు, కానీ న్యూస్ ఎక్కువగా చూస్తానమాట. మళ్ళీ టీవీలో చూడను, మొబైల్లోనే. నాకు ఎక్కువగా అవే వస్తుంటాయి అనమాట. చూసి నుంచి నాకు ఇంకేదోలా అయిపోయిద్ది అనమాట. చిన్న వాటికి ఇప్పుడు అసలు భర్తను చంపేయడం ఏంటి, భార్యను చంపేయడం ఏంటి, కన్న కొడుకులని ఏమీ లేదనమాట. రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఫ్యామిలీలో చంపేసుకుంటున్నారు. అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియట్లేదు మానవుల జీవితాలు. ఇలాంటివన్నీ చూసినప్పుడు అనిపిస్తుంది ఇంకా ఏ కాలంలో ఉన్నారా బాబు అనిపించిద్ది అనమాట. అలానే ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మెయిన్ వచ్చి భార్య భర్తలు తగాదాలే ఎక్కువ అయిపోయాయి. సో వాటికి నేనైతే నా వరకు తెలిసింది నేను చెప్తాను, మరీ ఎక్కువ చెప్తున్నాను అనుకోకండి. సో ఇవన్నీ కూడా నాకు కొంచెం తెలిసినవి అనమాట. సో అవి నేను మీతో షేర్ చేసుకుంటున్నా. మీలో కూడా ఎవరికైనా సరే వీటి గురించి ఏమైనా ఉపయోగపడతాయి అనుకుంటే మీరు కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే ఇలాంటి చిన్నవి మనం దృష్టిలో పెట్టుకుంటే మనకి కూడా జీవితాలు బాగుంటాయి కదా. సో అందుకని చెప్తున్నాను. బయట వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో మనకి తెలియదు కదండి, మన లైఫే మనకి తెలిసిద్ది. సో నేను మా జీవితాన్ని ఉదాహరణగా అయితే మీకు చెప్తాను. ఎప్పుడైనా సరే భార్య భర్తల మధ్య ప్రేమ ఎక్కువగా ఉండాలంటే ముందు మన అనుకోవాలి. మన ఇంకా చచ్చే వరకు ఇంకా ఇతనితోనే మన జీవితం అనే ఒక ఆలోచన అయితే మన మైండ్లో పడిపోయేవాళ్ళనమాట. ఎందుకంటే వన్స్ పెళ్ళయిన తర్వాత మనకి ఇంకా చచ్చే వరకు ఎవరైనా తోడుగా ఉండేదంటే అది భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. సో ఇద్దరికి వర్తిస్తుంది. అందుకే ఎప్పుడు కూడా ఒకరినొకరి మధ్య అండర్స్టాండింగ్ ఎక్కువగా ఉండాలి. నువ్వు ఎక్కువ కష్టపడతావు, నువ్వు ఖాళీగా ఇంటి దగ్గర కూర్చుంటావు. సో ఇలా కాకుండా మంచిగా చెప్పుకొని మార్చుకోవాలి ఏదైనా. ఇలా చెప్పడానికి కావాల్సింది ముఖ్యంగా ప్రేమ అండి. సో ప్రేమ ఒక్కటేనమాట ఇవన్నిటికీ కూడా పరిష్కారము. ఇప్పుడు ఎవరికైనా నువ్వు ఒక విషయం చెప్పాలంటే కోపంగా అరుస్తూ చెప్తే ఎవరు వింటారు చెప్పండి? అవతల వాళ్ళకి కూడా అదే కోపం అయితే వచ్చేసిద్ది. అదే నువ్వు సహనంతో ఓపికగా ప్రేమతో చెప్పి చూడండి,
సో ఖచ్చితంగా ఒకసారి వినకపోవచ్చు, 2 సార్లు వినకపోవచ్చు, 3వ సారి అయినా నువ్వు అంత ప్రేమగా చెప్పేసరికి ఖచ్చితంగా వింటారనమాట. అది ఆడవాళ్ళైనా సరే మగవాళ్ళైనా సరే ఏదైనా సరే ప్రేమతోటే దేన్నైనా మార్చుకోగలము. నీకు కోపం ఉంది నాకు కోపం ఉంది అరిసామంటే ఇంకా అక్కడితోటే ఇంకా ఎక్కువైపోయిద్దే తప్ప ఇంకా సమస్యకి పరిష్కారమే ఉండదన్నమాట. అదే కొంచెం తగ్గి మనం మాట్లాడామంటే అవతల వాళ్ళకి ఎలా ఉంటే ఇష్టమో అలానే మనం కూడా నడుచుకోవాలి. అవతల వాళ్ళు కోపడ్డారని మనము కోపపడితే మాత్రము అసలు ఏ పనులు కూడా జరగవన్నమాట. ఇప్పుడు మా విషయానికే వస్తే నేను ఎప్పుడైనా కొంచెం కోపపడ్డానంటే మా వారు తగ్గుతారు తెలుసా అండి. ఇంకా మా వారు కోపంగా ఉంటే ఇంకా నేను సైలెంట్ అయిపోతానమాట. ఎందుకంటే ఎవరో ఒకరు ఖచ్చితంగా తగ్గితేనే అక్కడైతే అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇద్దరు కోపడ్డారంటే అక్కడ ఇంకా ఎక్కువ అయ్యిద్ది అనమాట గొడవ. మీకు అర్థమైందనే అనుకుంటున్నానండి. కొంచెం ఎక్కువగా చెప్పేశాను కదా, సారీ అండి మీ బుర్ర తినేస్తే. ఏదో కొంచెం ఇలాంటి టాపిక్లు వచ్చాయంటే మాత్రం ఇంకా ఫ్లోలో వెళ్ళిపోతుండిద్ది అనమాట. ఇంకా చెప్పాలని ఇంకా మనంతటి మనం కంట్రోల్ చేసి ఆపుకుంటే తప్ప, ఎందుకంటే చెప్పాలే కానీ చాలా విషయాలు ఉంటాయి. సో మీకు ఇక్కడ వరకు అయితే ఏమైనా ఉపయోగపడితే మాత్రం ఖచ్చితంగా పాటించండి. జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పటి నుంచో మా వారిని అడిగితే ఇప్పుడు తీసుకొచ్చారనమాట ఈ పూతరేకులు. ఎందుకనో కానీ సడన్గా తీసుకొచ్చారనమాట. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఆపుతామా అసలు తినాలనిపించింది. దడ్డమని 2-3 అయితే ఒకేసారి తినేసాను. నెక్స్ట్ ఇంకొకటేమో పిల్లలు కట్టి పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ మా పెద్దమ్మేమో కారం అయితే మిక్సీకి పడదామని అయితే తీసుకొచ్చింది. ఇంకా ఈ కారం నాకు వాసనకే సగం కడుపు నిండిపోయిద్దండి, అంత టేస్టీగా ఉండేది. దీనిని మేము ఇక్కడ తినే కారం అని అంటామన్నమాట. మామూలుగా కారం అంటే ఏంటి, ఇడ్లీలోకి దోశలోకి వేసుకొని తింటాం కదా, కానీ ఇది అన్నంలో కలుపుకొని తింటారనమాట. కూరలు లేనప్పుడు అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఇంకా సూపర్ అనమాట. ఒక వీడియోలో చెప్తానండి ఎలా చేయాలో. ఇంకా తీసుకొచ్చిన తర్వాత ఇలాంటి కారాన్ని చూసి తాగం కదా, ఇంకా మా పెద్దమ్మనైతే కొంచెం కారం పెట్టేసి వెళ్ళని అయితే అన్నాను. సో చూస్తుంటే మీకు ఎలా అనిపించింది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట. ఇంకా ఈరోజు ఇదే వేసుకొని సగం అన్నం అయితే తినేసాను నేను. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. 4 రోజుల పైన నిలవ కూడా ఉంటుందండి. ఒక వీడియోలో చెప్తాను ఖచ్చితంగా. ఇక్కడేమో మా వారు మార్కెట్ నుంచి వస్తా ఎప్పుడు చేపలు చికెను ఇవే ఎక్కువగా తింటామన్నమాట. కానీ నేను ఎప్పుడు కూడా మటన్ కీమా ట్రై చేయలేదు, ఎలా ఉంటుందో కూడా తెలియదు అనమాట. సో అందుకని మటన్ కీమా అయితే తీసుకురమ్మని చెప్పాను. తనేమో తీసుకొచ్చారు, 1/2 kg అయితే తీసుకొచ్చారు. ఇంకా అందులో ఈ గుండెకాయ ఒకటైతే వచ్చింది. దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసేసి మొత్తం కూడా వాష్ చేసి ఒక పక్కనైతే పెట్టేశాను. ఇంతలో ఉల్లిపాయలు అయితే సన్నగా అంటే చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని వీటిని అయితే ముందు ఫ్రై చేసుకున్నానండి. నేనేదో పెద్ద ప్రాసెస్ ఉండిద్దేమో అనుకునేదాన్ని మటన్ కేమంటే, కానీ చాలా ఈజీ అనమాట. బట్టలు ఆరబెట్టేసాను కదండి. ఇంకా నెక్స్ట్ వచ్చి మార్నింగ్ టిఫిన్ అయితే ఉప్మా చేసేసాను అనమాట. ఉప్మా చేసి ఇంకా 8 గంటలకల్లా పని అంతా కూడా ఈరోజు అయితే క్లియర్ అయిపోయింది. ఇంకా మా వారైతే ఈరోజు మార్కెట్ నుంచి కూడా కొంచెం లేట్గానే వచ్చారు. తను వచ్చిన తర్వాత మటన్ కేమో తీసుకొచ్చారు కదా, ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను. తను వచ్చేటప్పటికే అన్నం అయితే వండేసానండి. అన్నం వండేసి పక్కన పెట్టేశాను. ఎప్పుడైనా సరే ముందు రైస్ కడిగేసి పెట్టేస్తానమాట. ఇంకా తర్వాత కర్రీస్ అవి కూడా కొంచెం చిన్నగా చేసుకుంటాను. ఇంకెక్కడైతే కన్నాలకి నుండిది కదా జిబ్రేక్ అని, సో అందులో పెట్టేస్తాను వాటర్ అంతా పోయేటట్టు. మరోవైపు ఏమో తిరగమూతకైతే రెడీ చేసుకున్నాను. ఇందులో పచ్చిమిరపకాయలు అలానే కొద్దిగా పసుపు అయితే వేసేసానండి. వేసి మంచిగా ఫ్రై చేసేసి అందులో ఈ మటన్ కీమా అయితే వేసేసాను. వేసేసి మొత్తం కూడా బాగా కలిసేటట్టు కలిపేసి ఇందులో నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ పోయేంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకున్నాను. అంటే మనకి మామూలుగా ఈ మటన్ అనేది ముందే ఉడకబెట్టుకొని వాటర్ తీసేసామంటే స్మెల్ అనేది పోతుందనమాట. నేను కూడా ఎక్కువ అలాగే వండుతాను, కానీ ఈసారి మాత్రం ఇంకా ఇలానే వండేసాను. నెక్స్ట్ ఏమో ఇక్కడ మరోవైపు అయితే ధనియాల పౌడర్ అయితే చేసుకుంటున్నానండి. ఎందులోనైనా కర్రీస్లోని జీలకర్ర ధనియాలు ఇవన్నీ చాలా టేస్ట్ వస్తాయి అనమాట. కాకపోతే జీలకర్ర అంటే నేరుగానే వేసేవచ్చు, కానీ ధనియాలు అంటే కొంచెం కష్టం కదా, సో అందుకని పౌడర్ పట్టుకుంటేనే మంచిది. ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చు అనమాట, మంచి టేస్ట్ వచ్చింది. ఎంత వాటర్ వచ్చిందో చూసారా. ఈ వాటర్లో మనము వాటర్ పోసి వండామంటే ఇంకా స్మెల్ మామూలుగా రాదనమాట. అందుకని ఈ వాటర్ అంతా పోయే వరకు బాగా మగ్గించుకున్న తర్వాత మామూలుగా ఉప్పు కారం అవన్నీ వేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి, ఉడికించుకోవాలి. ఇక్కడ ధనియాలని మంచిగా వేపేసి చల్లారినాయండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటున్నా. మనకి ధనియాలని ఇలా నలిపామంటే చేతితోటి పిండిలాగా అయిపోవాలన్నమాట, అంటే ముక్కలు ముక్కలుగా అయిపోవాలి చేతిలోనే. సో అలా అయితే వేపుకున్న తర్వాత మనం గ్యాస్ స్టవ్ ఆపేసి కొంచెం చల్లారాక దీన్ని అయితే పౌడర్ పట్టేసుకోవటమే. చూసారుగా అసలు వాసన ఎంత బాగా వచ్చిందో తెలుసా, ధనియాల స్మెల్ పౌడర్ పట్టేటప్పుడు. ఇంకా ఏ కర్రీస్లోనైనా సరే ఇంకా అలా తీసి వేసుకుంటాను, చాలా టేస్టీ వచ్చింది. నేనేదో పెద్ద స్పూన్తో వంపొచ్చు కదా, నేరుగా అలా వంపేస్తాను. ఇంకా కొంచెం కింద పోయింది. సో ధనియాల పౌడర్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ మటన్ కీమాలోకి వేయాలన్నమాట. అందుకని అంత హడావిడిగా ఒకవైపు అయితే ధనియాలు వేపేసి మా పౌడర్ అయితే పట్టేశాను.
మరోవైపు ఏమో వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోయింది. ఇంకా దీన్ని అయితే మంచిగా ఒకసారి అయితే కలిపేసుకున్నాను. కలిపేసిన తర్వాత ఇందులోని కారము, ఉప్పు, అలానే నా దగ్గర హోల్ బిర్యానీ మసాలా ఉంది కదండి, ఆ మసాలా కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను. ఎందుకంటే నాకు ఎక్కువ వేసినా సరే ఆ వాసనకి కూర తినబుద్ధి అయ్యేదనమాట. మసాలాలు కదా కొంచెమే వేసుకొని, అలానే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్నాను. వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి వెంటనే నీళ్ళు పోయలేదండి, కలిపేసి ఒక 2 minutes అయితే మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించాను అనమాట. అవన్నీ కూడా ముక్కలకి బాగా పట్టాలని మగ్గించిన తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపి అందులోనైతే గ్లాసుడు వాటర్ అయితే పోసుకొని మళ్ళీ కలిపేసి మూత పెట్టేస్తానండి. మనకి ఇదేంటంటే కుక్కర్లో కూడా వండుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోద్ది. కానీ నేనేంటే బాండీలోనే వండేసాను. మాది కుక్కర్ పెద్దది కదా, అందులో ఇంకా ఇవేమోరకు వచ్చింది ఈ కూర అని చెప్పి బాండీలో వేపేస్తున్నాను. 1/2 kg కుక్కర్ ఒకటి తీసుకోవాలి, అదైతే కర్రీస్కి అయితే బాగా సెట్ అయ్యిద్ది. నేనైతే గ్లాసుడే పోసుకున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వాటర్లో స్టార్టింగ్ నుంచి ఉడుకుతూనే ఉంది కదా, అందుకని ఒక గ్లాసుడు వాటరే పోసానండి. కారం అది మనకి కారం ఉప్పు కరెక్ట్గా ఉంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో మా వారు మార్కెట్ నుంచి వస్తా కూరగాయలు తీసుకురమ్మని ఈ బొబ్బరికాయలు అడిగాను అనమాట. నాకు ఇవంటే చాలా ఇష్టం, ఈ కూర పచ్చి కొబ్బరి వేసి వండుకుంటే భలే ఇష్టం అండి. ఇంకా నేను అది ఒక్కటి అడిగితే మా వారేమో ఆ చిక్కుడుకాయలు తీసుకొచ్చారు, ఇంకా పొట్టి చిక్కులు అంటామన్నమాట మేము, వీటిని కూడా తీసుకొచ్చారు. అవి కోవల లెక్కన ఇప్పుడు రైతులు అదే పొలంలో కోసి తీసుకెళ్తారు కదండి, వాళ్ళ దగ్గర కోవలు పెట్టి అమ్ముతారనమాట. మామూలుగా షాప్లో కాకుండా కోవలు పెట్టి అమ్మిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అదొక కోవ ఇదొక కోవ అయితే తీసుకున్నారంట. అది ఒక 50 రూపాయలు, ఇవి ఒక 50 రూపాయలు అంట. ఇవే మనకి బయట షాప్లో కొంటే ఇందులో సగం కూడా మనకి రావన్నమాట. పైగా చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఆ ముందు రోజు సాయంత్రం కోస్తారు కదా, పొద్దున్నే మార్కెట్కి తీసుకొస్తారు. నెక్స్ట్ ఏమో టమాటాలు కూడా 1 kg అయితే తీసుకొచ్చారు. మొన్నటి వరకు ఏంటంటే స్కూల్స్ ఏం లేవు కదా, అందుకని ఎప్పుడు కూరగాయలు తీసుకొచ్చినా కొంచెం ఆలస్యమైన వంట చేసుకునేదాన్ని. కానీ ఇప్పుడు రేణు స్కూల్కి వెళ్తుంది కాబట్టి రేపటి కోసం ఇప్పుడే ఆలోచించాలి కదా, ఇలా మళ్ళీ పొద్దున్నే లేచి హడావిడి అయిపోతాము. సో అందుకని ముందుగానే కూరగాయలు అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంటున్నా. ఆ టైంకి ఏమైనా పొద్దున్నే వండాలంటే ఇంకా అప్పటికప్పుడు వండేసి రేణు వరకు బాస్కెట్ పెట్టి పంపించాలి. ఇప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్ళారంటే మనము ఇంకా రేపటి లంచ్ బాక్స్ గురించి ఈరోజే ఆలోచిస్తాం కదా, అలా అనమాట. ఇంకా కూరగాయలన్నీ తెప్పించుకుంటున్నా. కూర అయితే అయిపోయిందండి. ఇలా దగ్గరికి వచ్చేటప్పుడు అయితే కొద్దిగా కొత్తిమీర పైన వేసేసాను. సో ఫైనల్లీ ఇంకా వంట అయిందంటే ఇంకా అందరం కూడా కూర్చొని చక్కగా భోజనం అయితే చేసేసాము. మా వారు కూడా ఇంకా వర్షము పడిందనమాట ముందు రోజు, సో అందుకు నీలపాత ఏమీ లేదు, అందుకని కొంచెం రెస్ట్ దొరికినట్టే. నీలపాత లేకపోతే ఈ మధ్య వర్షం బాగా కురుస్తుందనమాట. సాత్విక అసలు పొద్దున్న అన్నం తిన్నది 9 అలా అవుతుందండి, ఇంక వెళ్ళి నిద్రపోయిందనమాట అసలు. అంటే మా వారు మార్కెట్ నుంచి వచ్చాక బెడ్రూమ్లోని వంట అయ్యే వరకు వంట అయ్యాక పిలువని చెప్పి పనుకున్నారనమాట. ఇంకా మా బుడ్డది కూడా పక్కన వెళ్ళి ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు, ఇంకా పొద్దున్నే నిద్రపోయింది. అందుకని ఇక్కడ నేను రేణు మా వారు మాత్రమే కనిపిస్తున్నాము. ఇక్కడ నేనైతే ఆ మటన్ కీమా ఉన్నా సరే ఇక్కడ చూసారు కదా కారం వేసుకుని తింటున్నాను. కీమా అయితే చాలా టేస్టీగా ఉంది, ఇంకా కారం కూడా ఎరుతుందా. ఏం చేయాలి అప్పుడు? అవునా, బయటికి వెళ్ళబాకండి అయితే. బయట బట్టలు నేను తీస్తారా? తీసేయండి పో. నువ్వు కూడా తీసే బట్టలు తీసే బుజ్జులు. ఇంట్లో ఇంట్లో వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఎంత హడావిడిగా బట్టలు తీస్తున్నారో. ఒకవైపు చినుకు పడుతుంది కూడా. ఇంకా మా బొడ్డదేమో పక్కన మోతన పడుతుంది కదా డప్పుల సౌండ్, అది అమ్మవార్లకి సార్కి తీసుకెళ్తున్నారనమాట. ఇంకా సంబరాలు జరుగుతున్నాయి, పద చూద్దాం నాన్న అంటుంది. అసలు ఈ వీడియో తీయడం కూడా నాకు తెలియదు అనమాట, నేను అప్పుడు నిద్రపోయాను.
నేను నిద్రపోయిన తర్వాత మా వారు ఇంకా పిల్లలు బట్టలు తీసేసి బయట కుండలన్నిటికీ కూడా నీళ్లు పట్టేసి ఇంకా పక్కన కొన్ని పిచ్చి మొక్కలు ఉంటే అవి కూడా పీకేశారంట. తర్వాత ఏమో పిల్లలకి అన్నం కూడా మా వారే పెట్టారు. ఇవన్నీ కూడా నా తెలియపోయాను అనమాట తిన్న తర్వాత. అంతకుముందు మా వారు పనుకున్నారు. తను పనుకున్నంతసేపు నేనేమో మా చిన్నమ్మ పెద్దమ్మ వాళ్ళు వస్తే టీవీ పెట్టుకొని చూశాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయేసరికి నేను నిద్రపోయాను. ఇంతలో మా వారు లేచి నుంచి ఇంకా పిల్లల గురించి చూసుకోవడం అన్నీ కూడా తనే చేశారు. ఇంకా నన్ను అయితే లేపలేదు అసలు. నేనేమో వర్షము రేకుల మీద సౌండ్ వస్తే మాకు వినిపించేది కదా, ఇంకా దబా దబా పడేసరికి నేనేమో కంగారుగా లేచి వచ్చా బయటికి. ఇంకా మా వారేమో ఏం కంగారు పడకలే, బట్టలు తీసేసాను, నీళ్ళు పట్టేసాను, పక్కన కొన్ని పిచ్చి మొక్కలు ఎప్పటి నుంచో చెప్తున్నావు కదా అవి కూడా తీసేసాను, నువ్వేం టెన్షన్ పడకు, చిన్నగా కొంచెం నిదానంగా ఉండనైతే అన్నారు. సో ఈ వాన పడేసరికి నాకు అసలు ఏం మెలకు లేదనమాట. ఆ చినుకులు మోతకి లేచి వచ్చాను బయటికి. ఇంకెంతలో బయటకు వచ్చేసరికి పిల్లలు అన్నం తింటున్నారు, మా వారే పెట్టిచ్చేసారంట. నిజంగా అండి నాకు వర్షం ఏమైనా పడుతున్నప్పుడు కొంచెం శబ్దం వినిపించినా అది అర్ధరాత్రి అయినా సరే లేచి బయటికి తలుపు తీసుకుని వచ్చి బయట ఏమైనా వదిలేస్తానేమో అని చెప్పి చూస్తానమాట కంగారుగా. మళ్ళీ అక్కడ ఏం తడిసిపోతాయో అని చెప్పి నా భయము. ఇంక ఈరోజు కూడా అలానే వచ్చానమాట. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా వర్షము అసలు సాయంత్రం నుంచి పడుతుందనమాట. ఉదయం అంతా బాగానే ఉంది. అది కాకుండా మేము మన తిరుపతి వెళ్ళాం చూడండి, ఆ మధ్య అసలు ఏం ఎండ కాసిందో తెలియదు అనమాట. ఇంట్లో నుంచి బయట అడుగు పెట్టాలన్నా భయం వేసేది. 9 గంటలకి 8 గంటలకే అసలు బయట కాలు పెడితే బాగా కాలిపోయాయి అనమాట, అంతలా ఎండ కాసింది. అందుకేనేమో నీరంతా ఎండకి ఆవిరైపోయి ఇప్పుడు వర్షంలో పడిపోతుందేమో. చూసారు కదా ఇక్కడ మేఘాలు ఎంత చక్కగా నడుస్తున్నాయి అనమాట. వీడియోలో మీకు అంత క్లారిటీ కనిపిస్తుందో లేదు కానీ రియల్గా చాలా బాగుంది. మేఘాలన్నీ కూడా అలాగ వెళ్ళిపోతున్నాయి. ఇంకా నేను మా వారు ఇంకా ఎలా చూస్తా నిలబడ్డాం అనమాట. మరోవైపు గాలి కూడా స్టార్ట్ అయింది, అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిందనమాట వాన. ఒక 6 గంటల అయితే గ్యాప్ ఇచ్చింది. గ్యాప్ ఇచ్చేటప్పుడు నేనేంటంటే గ్యాప్ ఇచ్చింది కదా వర్షం మళ్ళీ ఎక్కడ వచ్చేసిద్ది అంటే అప్పటికి మళ్ళీ నల్లగా మబ్బు పట్టుకొస్తుంది. అందుకని తొందరగా గిన్నెలు కడిగేసేద్దామని చెప్పి గిన్నెలన్నీ కూడా బయట పెట్టేశాను. కొంచెం గిన్నెలు కడిగాను ఇంతలో చినుకులు స్టార్ట్ అయ్యి అయినా సరే మెల్లిగా తడుచుకొని అయినా సరే చాలా వరకు మొత్తం కడిగేశాను. కానీ ఇంతలో బాగా ఎక్కువ అయ్యేసరికి లాస్ట్లో దబరా బాండి ఇవైతే వదిలేసాను అనమాట. ఇంకా వానకి నేను ఒకసారి కడిగితే ఇంకా వానకి కూడా మళ్ళీ ఇవి శుభ్రంగా క్లీన్ అయిపోయినట్టునే. చూసారా పైన మొత్తం వర్షంలో అవుతాయి, నేను తడిసిపోయాము, గిన్నెలు తడిసిపోయాయి. ఇంక ఇవైతే నేను ఇంక ఎత్తలేదనమాట, నిద్రపోయాను కదా, ఇంకా అవి అలానే వదిలేస్తాను. అది పొట్టు చిక్కులు ఉన్నాయి కదా అవి వెంటనే వండేసుకోవాలి 2 రోజుల్లోనే. మళ్ళీ ఎక్కువ రోజులు ఉంటే టేస్ట్ పోయిద్ది అనమాట, అంటే వాడిపోయి గట్టిగా అయిపోతాయి అనమాట. నెక్స్ట్ టైం ఇంక ఇక్కడ మా వారు అయితే సెంటర్కి వెళ్ళారనమాట. నైట్కి చపాతీ కానీ పరోటా కానీ చేయమన్నారనమాట. సో దానికోసం పిండి అని తీసుకురావడానికి వెళ్ళారు. ఎంతలో వర్షం ఎక్కువైపోయింది, పాపం తడుచుకునే వచ్చారనమాట. ఇంకా తను వచ్చిన తర్వాత నుంచి నైట్కి పరోటా అయితే చేస్తాం ఈరోజు. నేను పరోటా చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. ఫస్ట్ టైం కాదులేండి, పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒకసారి చేశాను, ఆ తర్వాత ఎప్పుడు చేయలేదు, మళ్ళీ ఇదే చేయటము. పిండిని కలపడం అయితే పెందలకడే స్టార్ట్ చేశాను, ఎందుకంటే మళ్ళీ పిల్లలు నిద్రపోతారు కదా. అది కాకుండా ఈ పిండిలు ఈ పరోటాలకి ఏంటంటే పిండిని కలిపేసిన తర్వాత కాసేపు పక్కన పెట్టేయాలి కదండి, ఒక అరగంట లేదా 20 నిమిషాలు అలా పక్కన పెట్టేయాలి. అందుకని కొంచెం తొందరగా అయితే స్టార్ట్ చేశానండి. ఇక్కడేమో పిండి అంతా కూడా నేను కలిపేశాను, బట్ లాస్ట్లోనే బాగా దాన్ని ఒత్తాలి కదా కొంచెం సాఫ్ట్గా రావడానికి. ఇంకప్పుడైతే మాత్రం మా వారికి ఇచ్చేసాను అనమాట. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాల వరకు అలాగా తనైతే ఆ పిండిని కలుపుతూనే ఉన్నారనమాట. సో అక్కడే చాలా వరకు సాఫ్ట్గా వచ్చేసింది. ఇంకా నానబెట్టాను, అదే పక్కన ఒక 20-30 నిమిషాలు పెట్టేశాను కదండి. దీనిలోకి కర్రీ చేశాను అనమాట. ఆ కర్రీ చేసే వరకు ఈ పిండిని అయితే పక్కన పెట్టి వదిలేసాను. కర్రీ చేసిన తర్వాత మళ్ళీ పరోటాలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఈలోపు ఇంకా సాఫ్ట్గా అసలు భలే దూదులాగా వచ్చేసింది అనమాట. మనము ఈ పిండి కల్లా ఎంత మంచిగా కలిపితే అంత బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇందులో నేను కొద్దిగా సాల్ట్ అలానే ఒక చెంచాడు అయితే పంచదార వేసుకున్నానండి. నెక్స్ట్ వచ్చి ఇంకా ఈ ఉప్మా రవ్వ ఉంటుంది కదా, ఆ ఉప్మా రవ్వ అయితే ఒక 2 చెంచాల వరకు ఉంటుంది అనమాట. అది కూడా వేసేసుకుని మొత్తం ఒకసారి కలిపేసి తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ బాగా ఒత్తి అయితే ఇది మనకేంటంటే చేతికి బాగా అతుకుపోయిద్ది అనమాట. సో కొంచెం కలిపేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, అందుకని నేను చేతికి కొద్దిగా అయితే ఆయిల్ కూడా వేసుకొని అయితే కలుపుకున్నానండి. లేకపోతే ఇది అస్సలు వదలట్లేదు అనమాట. నేను యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూస్తేనేమో అసలు అక్కడ ఆయిల్ వాళ్ళు యూజ్ చేయలేదు, అయినా సరే నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసాను. సో మొత్తం కూడా కలిపేసాను బాగానే. కానీ ఇంకా అక్కడి నుంచి చాలా ప్రాసెస్, అంటే చాలా టైం పట్టింది అనమాట కలపడానికి. ఇంకా నేను కూడా చాలాసేపు అయితే అలా కలిపాను. ఇంకా తర్వాత అయితే మా వారికి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా తన బలం అంతా యూజ్ చేసి దీన్ని ఎంత
ఎంత ఎక్కువసేపు మనం కలుపుకుంటే అంత సాఫ్ట్గా వచ్చిద్ది. ఇదనే కాదు, మనకి ఈ అప్పడాలు చేస్తాం చూడండి, సేమ్ అదే మాదిరిగా అనమాట. అప్పడాలు చేసేటప్పుడు కూడా పిండిని పేలించాలంటారు చూడు సాఫ్ట్గా రావడానికి, సేమ్ ఒక ఇంచుమించు ఇది కూడా అంతే. అప్పడాలు చేయడం కూడా చాలా కష్టం. ఇంకా నేనేమో మరోవైపు మా వారు చేస్తున్నారు కదని కర్రీ కోసం అయితే టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ కూడా కట్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా కూరగాయలు కట్ చేసేటప్పుడు కింద ఒక కవర్ వేసేస్తాను అనమాట. మన మార్కెట్ నుంచి ఏమైనా సరుకులు తెచ్చిన కవరాలు పడేయకుండా అలా కత్తిపెట్టి కింద వేస్తే నేరుగా మనం కట్ చేసిన వేస్ట్ అంతా ఆ కవరాలో వేసేసి లాస్ట్లో ముడి కట్టేసి గోతంలో పడేస్తాను. ఈజీగా అయిపోయిద్ది. పిల్లలకేమో రేపు లంచ్ బాక్స్కి అయితే చిక్కుడుకాయ కూర వండుతాను అని చెప్పి ఇంకా వాళ్ళ ముందైతే వేసాను. ఇంకా మరేను సాత్విక చక్కగా చిక్కుడుకాయలన్నీ కూడా ఒలిచేస్తున్నారు. ఇక్కడేమో నేను కర్రీకి అయితే స్టార్ట్ చేసి, కర్రీ నేను ఎక్కడ చూసానంటే చెల్లికి బట్టల షాపింగ్కి అని మేము విజయనగరం వెళ్ళాం చూడండి. రిటర్న్ వచ్చేటప్పుడు నైట్ టైము ఒక దాబా కాడ వీడియో కూడా పెట్టాను. లాస్ట్ దాబా కాడ అయితే ఫుడ్ తిన్నామన్నమాట. సో అక్కడైతే పరోటాలకి ఇలా ఎగ్ తోటి అయితే కర్రీ ఇచ్చారనమాట. సో మరీ అంతలా రాకపోయినా సరే ఓకే పర్వాలేదు, టేస్ట్ అయితే బాగానే వచ్చిందనమాట. ట్రై చేశాను. ఎగ్ తోటే వాళ్ళు కూడా చేశారు, ఎగ్ టమాటోతోటే. బట్ ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో మనకు తెలియదు కదా. సో నేను కూడా ఇంకే వీడియోలు కూడా చూడలేదనమాట. జస్ట్ అలా ఆలోచన వచ్చింది, ఇంకా అప్పటికప్పుడు అలా ట్రై చేసేసాను. నార్మల్గా అయితే అప్పుడప్పుడు ఇంట్లోకి ఇలా కూరలాగా అయితే వండుతాను నేను. మా వారికి ఎగ్ ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టం అనమాట. నార్మల్గా తిరగమూత పెట్టేసి అందులో టమాటాలు వేసి బాగా మగ్గించేసి, అంటే నేను అన్నంలో కాకుండా పరోటాలోకి చేస్తున్నాను కదా, అందుకని గరిటతోటి మొత్తం కూడా కొంచెం మెత్తగా అయితే అలా అయితే కట్ చేసేసాను అనమాట. ఇలా అయితే చేసుకున్నాను. అదే మనకి నార్మల్గా అన్నంలోకి కూరకాయ అయితే ఇంత అవసరం లేదు, నార్మల్గానే వదిలేవచ్చు. ఒక గరిటె పెట్టినా సరే మొత్తం రుబ్బిన అయిపోయిద్ది. తర్వాత ఇందులోకి నేను ఒక 3 కోడిగుడ్లను అయితే ఇలా వేసేసుకున్నాను. మంట ఏమో స్లిమ్లో పెట్టేసి ఇలా వేసినట్టు అయితే కలిపేస్తున్నాను. మళ్ళీ ఏమాత్రం సెగ తగిలినా సరే గట్టి పడిపోద్ది కదా, మరీ గట్టిగా అయిపోయినా బాగోదని చెప్పి వెంటనే వేసిన ఎగ్ అయితే ఇలా కలిపేసుకున్నానండి. నేనేదో కొంచెం కూర చేద్దాం అనుకుంటే కొంచెం ఎక్కువగానే అయిపోయింది. టమాటాలు ఆవర్ ఎక్కువ వేసేసాను అనమాట. మనకి ఎప్పుడైనా సరే బాండీకి ఇలా చేసేటప్పుడు అతుక్కుపోతుంది అంటే మాత్రము కొద్దిగా ఆయిల్ వేసుకోండి, చాలా ఈజీగా అయితే మనకైతే కలుపుకోవడానికి కానీ బాగుంటుంది అనమాట. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను కొద్దిగా తిరుగుమూతలో వేసుకున్నాను. ఇంకా మిగతాది అయితే ఇందులో వేసేసానండి. అలానే ఉప్పు, కారము, కొద్దిగా హోల్ బిర్యానీ మసాలా ఉంటుంది కదా చిన్నది, అది కూడా వేసుకొని మొత్తం అయితే కలిపేసుకొని మూత పెట్టేసాను అనమాట. అవన్నీ కూడా బాగా పట్టి ఆయిల్ పైకి తేలే వరకు అలా పెట్టుకొని నీళ్ళు పోసుకున్నామంటే మనకి నీచు వాసన అనేది రాదనమాట. ఎప్పుడైతే ఆయిల్ తేలిందో అప్పుడైతే నేను ఒక గ్లాసు వాటర్ అయితే వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలిపేసి మూత పెట్టేసాను అనమాట. దగ్గరగా వచ్చే వరకు అయితే ఉడికించుకుంటే సరిపోయిద్ది. ఇది మరీ ఎక్కువ ముద్దలా కాకుండా కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. అంటే మనకి పరోటాలోని చేస్తున్నాం కదా, సో అందుకు. అదే నార్మల్గా కర్రీ అయితే నేను ఇంకా వాటర్ ఏమి వేయను అనమాట. ఇంకా అలా ఫ్రై చేసి ఆయిల్ తేలిన తర్వాత గ్యాస్ స్టవ్ అయితే ఆపేస్తానండి. ఒకవేళ పరోటాకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకోవడమే. సో ఇలా వచ్చాక కొద్దిగా కొత్తిమీర పైన వేసేసాను. టేస్ట్ మాత్రము చాలా బాగుంది. మరి దాబా స్టైల్ అయితే రాలేదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉందండి. ఇంకా మా వారు అయితే స్మెల్ చూసే చెప్పేశారు. మా రేణు కట్ చేసింది ఒక్కొత్త చిక్కుడుకాయలన్నీ కూడా అనమాట. ఇంకా బొడ్డది దొంగ అనమాట, కాసేపు ఉండి లేచిపోయి వెళ్ళిపోయిద్ది. కానీ రేణు మాత్రం ఓపిక్గా లాస్ట్ వరకు మొత్తం కూడా కట్ చేసింది. ఇంకా వాటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. ఉదయం లేవగానే ఇంకా ఏ హడావిడి లేకుండా పొద్దున్న వెంటనే తిరుగుమూత పెట్టేశానంటే ఇంకా రేణుకి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయినట్టే. కూర వండేనంటే చాలండి, ఇంకా లంచ్ బాస్కెట్ అయితే సిద్ధం చేసేసినట్టేనమాట. రైస్ ఏముంది, పెద్ద ప్రాసెస్ ఏముండదు కదా, ఏదైనా కర్రీ ఒక్కటే. ఇక్కడేమో నేను పరోటా ఒకసారి అయితే మొత్తం మళ్ళీ కలిపేసుకున్నాను. కలిపిన తర్వాత పరోటా మీద కొద్దిగా ఆయిల్ వేసి పక్కన పెట్టుకుంటారంట. నేనేమో ఆయిల్ వేయలేదు, అలా పెట్టేశాను. అయినా సరే బాగానే ఉన్నాయి. ఇక్కడేమో ఒక్కొక్కటిగా అయితే నాకు పేట సరిపోలేదనమాట. మరి పెద్దవేమో చుట్టేసానేమో నాకు అనిపించింది. ఎందుకంటే వీటిని వీలైనంత పల్చగా పాముకోవాలంట కదా. నెక్స్ట్ ఇంకా బయట చూసారా వర్షం, అసలు నేను లోపల వంట చేసుకుంటుంటే బయట వర్షం అసలు నాన్ స్టాప్గా కురుస్తూనే ఉంది, అస్సలు ఆగట్లేదనమాట. ఇంకో విషయం అయితే మీతో షేర్ చేసుకోవటం మర్చిపోయానండి. రీసెంట్గా మా ఇంటికి అయితే మన సబ్స్క్రైబర్ అయితే ఒకరు వచ్చారనమాట, నూరి సిస్టర్ అని. వాళ్ళు హైదరాబాద్లో ఉంటారంట. మాకు చుట్టుపక్కల ఒక విలేజ్ అనమాట వాళ్ళది. సో విలేజ్ వచ్చినారు అనమాట. ఇంకా నన్ను కూడా కలవాలంటేను మెయిల్ చేశారు. ఇంకా నేను కూడా అయితే యాక్సెప్ట్ చేసి, సో తనైతే వాళ్ళ బాబుని తీసుకుని అయితే వచ్చారండి.
చాలాసేపు అయితే ఉన్నారు. ఇంకా ఇక్కడ విలేజ్ అట్మాస్ఫియర్, వాతావరణం అవన్నీ కూడా బాగా ఇష్టమంట. ఇంకా పిల్లోడైతే అసలు ఎంత చక్కగా ఆడుకున్నాడంటే ఇక్కడ వాతావరణానికి. ఇప్పటికీ కూడా నాకు వాట్సాప్లో మెసేజ్ చేసేటప్పుడు పిల్లోడికి బాగా నచ్చిందంట, మళ్ళీ వస్తాంలేండి అని అయితే చెప్తున్నారు. నిజంగా చాలా థ్యాంక్స్ అండి, నా కోసం అంత దూరం నుంచి అంత అభిమానంతో వచ్చినందుకు. ఇంకా వాళ్ళు తనైతే పూల మొక్కలు అవన్నీ చూస్తానంటే ఇంకా మా పిన్ని వాళ్ళ జాజుల తోటకైతే తీసుకొని వెళ్ళి జాజులు అవి కోసి ఆ పూల చెట్లు, మా పందిరి అన్నీ కూడా మొత్తం పొలాలు అయితే చూపించాను అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎందుకంటే మన జీవితాలు ఎలాంటివంటే బావిలో కప్పలాంటివి. ఎందుకంటే బయట ప్రపంచం అనేది చాలా తక్కువ అనమాట. అటువంటిది మన కోసము అసలు ఈ స్థితిలో ఉండి మన కోసం ఒకరు చూడడానికి వచ్చారంటే మాత్రము నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజంగా ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు మాత్రము యూట్యూబ్ పెట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నిజంగా. ఎందుకంటే నేను వాట్సాప్లో స్టేటస్ పెడితే పట్టుమని 10 మంది కూడా చూడరు అనమాట. కానీ ఇప్పుడు నేను యూట్యూబ్లో ఏది పెట్టినా సరే 20,000 మంది చూస్తున్నారు. నిజంగా ఎంత అభిమానాన్ని సంపాదించుకున్నానంటే ఒక్కోసారి నాకు నేనే కొత్తగా అనిపిస్తానమాట. అంత హ్యాపీగా అనిపించిద్ది. వాళ్ళు వచ్చినప్పుడు అసలు వీడియో తీయాలని ధ్యాస కూడా రాలేదండి. ఎందుకంటే కొంతమందికి వీడియోలో కనిపించడం ఇష్టం ఉండదు కదా, మళ్ళీ అడిగితే ఏమనుకుంటారని చెప్పి నేను అలాంటివి వీడియోలు అయితే పెద్దగా తీయనమాట. ఇదివరకు చీరల నుంచి కూడా మనల్ని కలవడానికి అయితే ఒకరు వచ్చారు. కాకపోతే ఏంటంటే అడిగి మళ్ళీ నేను కూడా అందుకని అడగలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా ఇంటికి వచ్చి నిజంగా మాతో ఎంత మంచిగా, అసలు నేనే ఫ్రీగా మూవ్ అవ్వలేకపోయాను, కానీ తను అయితే చాలా చక్కగా కలిసిపోయారనమాట. నేను వీడియోలో ఎంత గలగల మాట్లాడుతాను కానీ రియల్గా అయితే చాలా మెతకనమాట. చాలా నెమ్మది. కానీ ఏమైనా కొంచెం పరిచయం అయితే మాత్రము పర్వాలేదు, మామూలుగానే కలిసిపోతాను. కాకపోతే కొంచెం కొత్తలో కదా, సో కొంచెం నెమ్మదిగా అయితే ఉంటాను. నిజంగా మా కోసం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ సిస్టర్, ఎప్పటికీ కూడా మర్చిపోలేను. ఇంకా ఈ వీడియోలోకి వస్తేనేమో ఇక్కడ పరోటాలు అయితే ఏదో ఎట్టొట్టా చేసేసాను. ఎంత సాఫ్ట్గా ఉన్నాయంటే, కానీ ఎందుకన్నా పొరలుగా అయితే అంత మంచిగా అంటే బయట చూపించినట్టు అయితే రాలేదు, కానీ పొరలుగానే ఉంది. తింటున్నప్పుడు చూస్తున్నారు కదా, కానీ చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి. ముందు ఒకటి వేసి పిల్లలకి పెట్టేసాము, మళ్ళీ ఎక్కడ నిద్రపోతారని. అప్పుడు ఆల్మోస్ట్ బుడ్డది నిద్రపోయిందనమాట. అందుకనే ముందు తనకైతే పెట్టేసి ఇంకా నేను రేణు మా వారైతే ఇప్పుడు తింటున్నాము. ఇక్కడ మా వారేమో వీటిని కొంచెం మంచిగా బాగానే చేశారు, కానీ పొరలుగా రాలేదు, కానీ పర్వాలేదు. అంటే బాగా రాలేదు కానీ పొరలుగానే ఉందండి. ఇంకా కర్రీ అయితే రెండింటికి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఆ రోజు అయితే మంచిగా టేస్టీగా అయితే ఒకవైపు బయట వర్షం పడుతుంటే లోపల మంచిగా ఫుడ్ని అయితే ఎంజాయ్ చేస్తూ, ఆ రోజు సండే కదా, ఇంకా పుష్ప సినిమా వస్తుందన్నమాట, పుష్ప 2. ఆ మూవీ చూస్తూ మంచిగా అయితే ఫుడ్ ఎంజాయ్ చేస్తాము. ఉదయం వండిన కీమా అనమాట, ఇది మటన్ కీమా. ఇంకా అది కూడా కొంచెం ఉంటాను, ఇంకా పరోటాలకు ఎలా ఉంటుందని అయితే టేస్ట్ చేద్దామని పక్కన పెట్టాము. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ముగ్గురం కూడా అయితే చక్కగా మాటలు చెప్పుకుంటూ మూవీ చూసుకుంటూ తినేస్తామండి. అలానే రేణుక అయితే చెవిలి కుట్టించేసామండి. అది నేను వీడియో కూడా తీసాను, ఎలా కుట్టించారు, ఏడ్చిందా లేదా అన్నీ కూడా. బట్ ఇప్పటికి వీడియో బాగా లెంత్ ఎక్కువైపోయింది కదా, నెక్స్ట్ వీడియోలో అయితే మీకు యాడ్ చేసి చూపిస్తాను. ఇంకా ఈరోజు సండే అయితే ఇలా అయితే గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈరోజు అయితే అసలు ఖాళీ లేదు, కాసేపు మాత్రము నిద్రపోయానండి, అప్పుడు రెస్ట్ దొరికింది. ఇంకా మిగతా లేచి నుంచి ఖాళీ లేదనమాట. సండే వచ్చిందంటే ఇంకా మన ఆడవాళ్ళకి చెప్పనవసరమే లేదు ఎంత పని ఉండిద్దో. సో ఇదన్నమాట అండి ఈరోజు వీడియో. ఈ సండే అయితే మాకు ఇలా గడిచింది. అలానే ఇంక ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలానే ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.